పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు 10వ వార్డులో డ్రైనేజీ రోడ్డు పనులను తక్షణమే నిలిపివేయాలని జనసేన కార్యకర్తలు మున్సిపల్ అధికారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా కొనసాగుతున్న సమస్యకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయిన తరువాత పరిష్కారం దొరుకుతుందనే ఆశపడ్డామని, కానీ పరిస్థితి తారుమారైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు జనసేన నాయకుడు కడారి తంబయ్య నాయుడు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆయన నడుపుతున్న ప్రైవేట్ స్కూల్ కోసం ప్రత్యేకంగా డ్రైనేజీ దారి మార్గం ఏర్పాటు చేస్తున్నారని స్థానికులు విమర్శించారు. ఉన్న డ్రైనేజీని పూడిక తీయకుండా కొత్త డ్రైనేజీ వేస్తే తమ ఆరోగ్యాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు లంచం తీసుకున్నారో రాజకీయ ఒత్తిడికి లోనయ్యారో తెలియదని స్థానికులు ప్రశ్నించారు. తంబయ్య నాయుడుపై పిఠాపురం 5 సభ్యుల కమిటీకి ఫిర్యాదు చేసినట్లు జనసేన కార్యకర్తలు తెలిపారు. తమ ఆవేదనను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మీడియా ద్వారా చేరేలా చేయాలని స్థానికులు కోరుతున్నారు. 10వ వార్డు 11వ ప్రాంత ప్రజలు వినిపించుకున్నది పవన్ కళ్యాణ్ గారికి. మన మాజీ విద్యా సంస్థ కడా నాయుడు గారు, ఈ జనసేన నాయకుడు కడా తమ్మయ్య నాయుడు గారు 22 సంవత్సరాలు బట్టి స్కూల్కి డ్రైనేజీ ఏర్పాటు సిస్టమ్ చేయకుండా పబ్లిక్ ప్లేస్లో డ్రైనేజ్ సిస్టమ్ చెత్త కూడా అక్కడ వదులుతున్నారండి. దీన్ని ఎవరిని అడగగా చిన్న రోడ్డు 12 అడుగుల రోడ్డు ఉన్న 4 కుటుంబాలు నివసిస్తున్న రోడ్ని ఆయనకు అనుకూలంగా పాసాన్ రోడ్ని ఆయనకు అనుకూలంగా మార్చుకుని ఏజీ గారిని డబ్బుల పరంగా అవ్వచ్చు, రాజకీయ పొరుగుబడితో అవ్వచ్చు, ఆయనకు అనుకూలంగా మార్చుకుని రోడ్డు వేసి డ్రైనేజీ ఇందులో మళ్ళీ 4000 మంది పిల్లలతో మిలించడానికి చూస్తున్నారండి. ఈ డ్రైనేజీ డైరెక్ట్ మెయిన్ రోడ్ డ్రైన్లో కలదండి. రెండో డ్రైన్లో మళ్ళీ అప్పుడు మెయిన్ రోడ్లో కలుతుంది. అయినా 12 అడుగుల రోడ్లో 4000 పిల్లలతో ఎలా వెళ్తుందండి? స్కూల్ ఆల్రెడీ డౌన్ అయిపోయింది. 22 సంవత్సరాల క్రితం డౌన్ స్కూల్ అండి. అతను పడమరదారి వదులుకుని పడమరదారులు డ్రైనేజీ ఏర్పాటు సిస్టమ్ చేయకుండా ఈ పక్క 10వ వార్డు 11వ వార్డు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారండి జనసేన నాయకులు మన కడా తమ్మనాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు 10 మందికి అభివృద్ధి చేసే పనులు చేయమన్నారు తప్ప ఇలాగా రోడ్లు ఆక్రమించుకుని డ్రైనేజీలు ఆక్రమించుకుని చేయమని చెప్పలేదని పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా జనసేన సైనికుడిగా నా విజ్ఞప్తి చెప్తున్నానండి. కూడా ఇప్పుడు 20 కంప్లీట్ ఇచ్చామండి. అప్పుడులో మనకి వెనక్కి తీసుకోవాలని రిటర్న్ కంప్లీట్ మనం తీసుకోవాలని చెప్పి తెలియక 2021 నుంచి ప్రతి కంప్లీట్ తీసుకున్నామండి. 2021, 2023, 2025 కంప్లీట్ కూడా నా దగ్గర ఉన్నాయండి. అనౌన్స్మెంట్ మన గ్రామ పంచాయతీకి ఇచ్చిన అయితేనో, కలెక్టర్ గారికి ఇచ్చిన అయితేనో, మన అన్నగారి పంచాయతీ కమిషనర్కి ఇచ్చిన అయితేనో ఎవరి చర్య కూడా తీసుకోవడానికి ఆయన రాజకీయ పొరుగుబడి అవ్వచ్చు, డబ్బు పరంగా అవ్వచ్చు, మొత్తం అందరినీ నాయకుల్ని అధికారిని కూడా కొనేస్తున్నారండి. ఆల్రెడీ వాటర్ గురించి ఆయన మాజీ విద్యా సంస్థ కడా నాయుడు గారిని ఎన్నోసార్లు అడిగామండి. ఎన్నిసార్లు అడిగినా స్పందించలేదండి. మేము అభివృద్ధికి అడ్డు కాదండి, రోడ్డు అంటూ రోడ్డు ఆయన వాడుకునే పక్షంలో ఆ స్కూల్ నుంచి మాకు అవతల రోడ్డు వస్తుందిగా కోరుతున్నామండి. ఇక్కడ మాకు వాటర్ డ్రైనేజీ వాటర్ వచ్చేస్తుందండి. ఇక్కడ చాలా బాధలు పడుతున్నామండి. ఇక్కడ మా కుటుంబాల్లో చాలా నీరసాల పిల్లలతో ఉన్నామండి. ఇప్పటికే బోళ్ళు బాధలు పడుతున్నాం. వెనకాల స్థలంలో వాటర్ వచ్చేస్తుందండి స్కూల్ ద్వారా కానండి. అందుకని మేము అందరూ ఇబ్బంది పడుతున్నాం. మాకు లోపల నుంచి వెళ్ళకూడదండి, ఈ కుటుంబాల నుంచి వెళ్ళకూడదనండి. మా బాధ ఇబ్బంది పడుతున్నామనండి. ఆ ఇబ్బందులు మా మేము వెళ్ళకూడదనండి. మరి పవన్ కళ్యాణ్ గారు వస్తే మరి గొల్లపూడి గ్రామాన్ని కూడా ఎంతో బాగు చేస్తారని కూడా అందరూ కూడా ఓట్లు వేసేవారు నిజంగానే. మరి ఇక్కడ మాకు ఈ 11వ వార్డు మరి ఈ నాయుడు గారు మరి పిల్లల గురించి మరి వాటర్ డ్రైనేజీ వాటర్ అంతా ఏపు పెట్టాలని చూస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నదే ఒక డ్రైనేజీ ఉంది, ఎప్పుడో వేసారు. అది ఆ డ్రైనేజీ తిరగలేదు. మళ్ళీ ఆ తిరగలేని డ్రైనేజీలో మళ్ళీ ఇదంతా కలిపితే మరి ఇంకా ఎక్కడున్న ప్రజలు ఎలా బతకగలరండి, ఉన్న కుటుంబాలు ఎలా బతకగలరు? మరి అందుకని మరి పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయాలని, ఆ నీరు ఇలా రాకుండా ఉండాలని మరి మేము విన్నపాలు చేసుకుంటున్నాం. మరి ఆపుతామండి, ఇక్కడ అడ్డుగా పడుకుంటాం. చంపేసి కానీ వేసేస్తారండి రోడ్లని కాలంలోనే. ఇక్కడ ఉన్న వాళ్ళకి సుఖాలు అక్కర్లేదండి. ఇంకా అలా చేసేస్తేని ఎవరి సుఖాలు వాళ్ళు చూసుకుంటేనే వాళ్ళ వ్యాపారాలు చేసుకుని ఇక్కడ మేము కాపురం చేసుకునే వాళ్ళని. వ్యాపారం ముఖ్యమా కాపురం ముఖ్యమండి? అసలు ఏదైనా పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేస్తారని మేము చెప్తున్నామండి. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. $36 లక్షల ఎంపీ నిధులతో 4 టీయూవీ వాహనాలను పోలీస్ శాఖకు అందజేసిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. పోలీస్ శాఖ తరపున ఎంపీకి కృతజ్ఞతలు తెలిపిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్. తెలుగుదేశం పార్టీ ఆశయాలను, పవిత్ర లక్ష్యాలను సాధించేందుకు ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో కృషి చేయాలి.
నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. పీఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో డ్రైనేజీ రోడ్డు పనులను అడ్డుకున్న స్థానికులు, జనసేన కార్యకర్తలు. ప్రైవేట్ స్కూల్ కోసం ప్రత్యేకంగా పనులు చేయడంపై మున్సిపల్ అధికారులపై ఆగ్రహం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.